హాయ్ అండి, శుభోదయం, జై శ్రీరామ్. మనం మారేడు దళాల్లో చాలా రకాల చెట్లు చూస్తుంటాం. అయితే సాధారణంగా త్రిదళం ఎక్కువ చూస్తుంటాం, 3 బిల్వాలు ఉన్నవి. దళము అనే పదానికి కొన్ని సమూహము అని, దళము అంటే సమూహం అంచేత బిల్వదళము అంటేనే 3 పత్రులు. తులసిని కూడా ఆకులను కోయకూడదండి. చాలామంది తులసి ఆకులు విడిగా కోసి చేస్తే కనుక అది కూడా చాలా ఎక్కువ పూజ చేసాం అనుకుంటున్నారు. అంటే 108 దళాలు అంటే 108 ఆకులు పూజ చేస్తున్నారు. అది కూడా గుత్తిమట. తులసి కూడా దళాలుగా లేకపోయినా ఒక్కొక్క ఆకే ఉన్నప్పటికీ కూడా ఈ మొదలు ఏదైతే ఉంటుందో మీకు చూపెడతాను ఒకసారి. ఇదిగోండి, తులసి దళము అంటే ఇక్కడ కొయ్యాలన్నమాట. ఇలా కోస్తే దళం అవుతుంది. అంతేగాని ఇలా ఒక ఆకు కనుక కోసి మనం పూజ చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. అలాగే మారేడు దళం ఒక ఆకే కోసేయచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ 3 కలిపి ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది ఏకబిల్వం. ఏకబిల్వానికి మామూలుగా మారేడు చెట్టుకి చాలా చిన్న చెట్లు అయితే కనుక సింగిల్ ఇలాగే వస్తాయి, కానీ అవి ఏకదళాలు కాదు. మీకు ఏకదళానికి పెద్ద అయినా కూడా చిగురులాగే ఉంటుంది. చూడండి, ఈ 3 కలిపి ఉంటుంది. చూసారా, ఇదిగోండి, కొంచెం పెద్దవి. పూర్తిగా ఆకొచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది చూసారా, ఎక్కడ గ్యాప్ లేదు, 3 కలిసి ఉన్నాయి. ఇది ప్యూర్ ఏకదళం అన్నమాట. మారేడు చెట్టుకున్న లక్షణం ఏంటంటే నీళ్లు తక్కువగా ఉండాలండి. నీళ్లు మనం మామూలుగా మిగిలిన మొక్కలకు వేసినట్లుగా వేసేయకూడదు, నీళ్లు తక్కువగా ఉండాలి. అదేవిధంగా ఎండ బాగా ఎక్కువ తగలాలి. ఎండ బాగా ఎక్కువ తగలాలి. షేడ్లో పెడితే కనుక మారేడు ఎదగదు. మీకు స్లో గ్రోతింగ్ ఉన్న మొక్కల్లో కరివేపాకు ఒకటి, మారేడు ఒకటి, ఈ రెండింటికి ఒకటే లక్షణాలు. అలాగే ఈ రెండింటికి కూడా నీళ్లు తక్కువ ఉండాలి, ఈ రెండింటికి కూడా ఎండ ఎక్కువ ఉండాలి. ఈ రెండింటికి ఇంకో ఉన్న కామన్ లక్షణం ఏంటంటే చాలా స్లోగా ఎదుగుతాయి. ఇంకో లక్షణం ఏంటంటే ఈ రెండింటికి కూడా కొంచెం పెద్ద వరకు ఉంచి తర్వాత ఆకులు తీసేస్తూ ఉండాలి, లేదంటే కొత్త ఆకులు రావు.